మస్త్ దోస్తులారా. సో ఫైనల్లీ ఇట్స్ బీన్ ఎ లాంగ్ సిన్స్ మనం వీడియోలు స్టార్ట్ చేసి వీడియోలు వేయబట్టి అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ద వీడియో టుడే. సో యాక్చువల్లీ అరవింద్ లేడీ ఈ రైడ్లో పాపం అంటే నేనే నిన్న లేట్ నైట్ ఫిక్స్ అయ్యాను. సడన్గా నాకు ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నుంచి కాల్ అంటే అశోక్ అన్నతో నేను మాట్లాడి ఇక్కడే యాక్చువల్గా మేము నెక్లెస్ రోడ్కి వెళ్దాం అనుకున్నాము రైడ్కి. నెక్లెస్ రోడ్లో హెచ్బీసీలో సైకిల్ తీసుకొని హెచ్బీసీ నుంచి ఫాలోడ్ బై అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం రైడ్ని. హెచ్బీసీ నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్ గణేష్ ఫాలోడ్ బై అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండి ఇవన్నీ. యాక్చువల్లీ రైడ్ మాకు అలవాటే ఉంది నాకు అరవింద్కి. ఏం పెద్ద రైడ్ ఏం కాదు, ఇట్స్ నార్మల్ రైడ్. బట్ ఎందుకో తెలియదు నైట్ సడన్గా రైడ్ రూట్ చేంజ్ అయింది. సో మేము ఎక్కడంటే హెచ్బీసీకి వెళ్ళలేదు, నెక్లెస్ రోడ్ హెచ్బీసీకి. మేము ఎక్కడ సైకిల్ తీసుకున్నామంటే ఎగ్జాక్ట్ మాదాపూర్ 100 feet రోడ్లో పృథ్వీ సైకిల్ షాప్ అని ఒకటి ఉంది. బట్ దిస్ వన్ ఈజ్ ద బెస్ట్. అంటే నాకేమనిపించింది అంటే దే హ్యావ్ ద ప్రీమియం లెవెల్ ఆఫ్ సైకిల్స్ ఇక్కడ. సో ప్రీమియం లెవెల్ సైకిల్స్కి వాళ్ళు నార్మల్గా మాకు ఒక ఛార్జ్ అయితే ఉంది. బట్ వెన్ ఇట్స్ కమ్ టు ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ దే ఆర్ ఛార్జింగ్ సంథింగ్ లెస్. సో అందుకే మీరు ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ ద్వారా వస్తే కొంచెం తక్కువ పడుతుంది. అండ్ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ సైకిల్స్ రెంట్కి ఇవ్వరంట. వీళ్ళు సైకిల్స్ ముందు రోజు నైట్ ఇస్తారంట. వాళ్ళ షాప్ క్లోజింగ్కి బిఫోర్ వచ్చి మనం తీసుకోవాలి సైకిల్స్. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే రైడ్ అయిపోయిన తర్వాత ఇచ్చేయచ్చు అంట. సో ఇప్పటికైతే మాదాపూర్లో స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్ ఎక్కడున్నామంటే మనము 100 feet రోడ్, ఇది మాదాపూర్ 100 feet రోడ్డు. సరే ముందరైతే అందరూ వెళ్ళిపోతున్నారు, మనం లేట్లో ఉన్నాము. లేట్ లేకుండా వెళ్ళిపోదాం. నా వెనకాల ఉన్నాడు, నేను కూడా ఈ రైడ్లో అసిస్టెంట్ని. కొంచెం అందరినీ లైన్ ఫామ్ చేసుకోవడానికి ఉంటాయి, చిన్నగా నేర్చుకుంటున్నాను నేను కూడా సైక్లింగ్తో ఫాలోడ్ బై ఇది కూడాను. అప్పుడప్పుడు వీకెండ్స్లో మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది కదా వీకెండ్, అందుకు. వీఆర్ నియర్ టు మాదాపూర్ మెట్రో. మాదాపూర్ మెట్రోకి దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్గా ఈ వెనకాల ఉన్న రూట్, ఆ వెనకాల ఒక రూట్ ఉంది. అలా రూట్కి వెళ్తే సినిమా స్టార్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చు. లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళాము, నేను శ్రీరామన్న అనుకుంటా. అండ్ గ్యాంగ్ అంతా ముందు పోతుంది. నేను వీడియో తీసుకుంటా చిన్నగా దొక్కుతున్నా. నా వెనకాల ఒక బ్రో ఉన్నాడు. చెప్పే కదా ఈ రైడ్కి నేను కూడా అసిస్టెంట్గా ఉన్నాను. అందుకు ఆ బ్రో వెనకాల నేను, నా వెనకాల ఆ బ్రో వస్తూ ఉన్నాడు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోవాలి. ఆ బ్రోని కూడా రమ్మని చెప్పాలి. సో టానిక్కి మూసేశారు రీసెంట్గానే, ఎందుకో తెలియదు. మళ్ళీ బాంబే షర్ట్ కంపెనీ, ఈ రూట్ చాలా బాగుంది. బట్ తొక్కితే చినిగిపోతుంది అనుకో, నాకు వేరే విషయం. నాకు ఎప్పుడు కాళ్ళు అయితే నయ్యవు, వేరే ప్లేస్ నస్తూ ఉంటుంది ఎక్కువ. సో సైకిల్స్కి అయితే సీట్ అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అందుకే అందరం ఒక చోట అంటే ప్రతిసారి ఎట్లా అంటే అందరం ఒక చోట మళ్ళీ గ్యాదర్ అవుతూ ఉంటాము, మధ్యలో అందరం మిస్ కాకోకుండా. సో నేను లాస్ట్లో ఉన్నా అని చెప్పాను కదా, ఎందుకంటే ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి. లాస్ట్లో ఉంటే అది ఒక బెనిఫిట్ అవుతుంది. నేను చెప్పాను కదా నేర్చుకుంటున్నాను నేను ఈ ట్రిప్లో అని. సో నేర్చుకోవడానికి ఇదొక కారణం. మన అందరినీ లైన్ ఫామ్ చేయడం అంటే ఎక్కువ మంది లేరు కాబట్టి పెద్దగా క్లమ్జీ ఉండదు. సో వీఆర్ లిటిల్ లెస్ టుడే. యాక్చువల్లీ ఈ ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్లో చాలామంది వచ్చేవాళ్ళు. బట్ ఎందుకో అంటే లేట్ ఇన్ఫామ్ వల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం తక్కువ మంది అయ్యారు ఈరోజు. 7, 8, 9 ఉన్నాం మోస్ట్లీ. ఇది ఏమంటారంటే హ్యాపీ హవరో ఏం హవరో తెలియదు, ఎర్లీ మార్నింగ్. నిజంగానే ప్రతి ఏరియాలో కొంచెం ఫ్రెష్ ఎయిర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నైట్ ఇదే ఏరియాలలో పబ్కి తిరుగుతాము, మళ్ళీ పొద్దున్నే అది అరిగించుకోవడానికి సైకిళ్ళలో తిరుగుతాము. సో కరెంట్లీ అప్డేట్ వచ్చి యూసఫ్గూడలో ఉన్నాము, హోటల్ ఇన్ ఫ్లోరా ఆపోజిట్లో ఉన్నాం. ఇక్కడ హోటల్ ఇన్ ఫ్లోరా ఉంది. కొంచెం అంటే మధ్యలో వన్ వే రూట్కి వెళ్ళి తర్వాత మళ్ళీ వేరే రూట్ తీసుకొని ఆ రూట్ కాదని. సో నాకు కొంచెం రూట్ తెలిసి ఏరియాలో జూబ్లీ హిల్స్ నుంచి నేను ఆ రూట్ తీసుకుంటూ ఉంటాను ఇంటికి పోవడానికి, కేబిహెచ్పి రావడానికి, అమీర్పేట్ పోవడానికి అలాగా. అండ్ సైకిల్ కూడా చేంజ్ చేసాము. ఆ గ్రూప్లో వేరే వాళ్ళకి సీట్ అంతా మంచిగా లేదంటే సర్లే అని నేను తీసుకున్నాను. కొంచెం సీట్ షేకీ ఉంది, బట్ పర్లేదు. ఇప్పుడే సన్ వస్తున్నాడు, చూడండి ఫేస్ మీద ఎలా పడుతున్నాడు. చలో వెళ్ళిపోదాము. మరీ అంత లాస్ట్లో ఉన్నా బాగుండదు, కొంచెం ముందే ఉందాం. లాస్ట్ బట్ వన్. సో సైక్లింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా రోడ్స్ మంచిగా ఉంటే సరిపోతుంది.
కొంచెం పుష్ చేస్తే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ కొన్ని ఏరియాలలో దారుణంగా ఉంటాయి, అప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి. అండ్ మోస్ట్లీ మీరు లెఫ్ట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి, మరీ రైట్ సైడ్ వెళ్ళొద్దండి. ఇంకా ఏదో చాలా ఇబ్బంది వచ్చినప్పుడు రైట్ సైడ్ పోవడానికి ట్రై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉంటేనే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గ్యాంగ్ మొత్తం లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇట్లా ఏమన్నా టర్న్స్ వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే సైక్లింగ్ వాళ్ళకి ఈ మధ్య చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ వైల్ రైడింగ్ బైసైకిల్. సో మాట్లాడుతానే 11 కిలోమీటర్స్ కాదు 9 కిలోమీటర్స్ ఏమో వచ్చాము. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ టు గో. అంటే మొత్తం 13 ఏమో ఉండే పోయేటప్పుడు, 13 or 14 ఉండే. మ్యాక్స్ 10 వచ్చేసాం అనుకోండి. 6:15 అలా స్టార్ట్ చేసాము. 6:45 అంటే 30 minutes. ఓకే, మంచి రైడే. మరి అంత అంటే ఎక్కువ కాళ్ళు ఏం నయ్యవు ఎవరికైనా కానీ, స్టార్టింగ్ డే అయినా కానీ పర్లేదు. బట్ అయితే నస్తుంది ఎక్కువ అలవాటు లేకపోతే కూర్చొని. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ద మెట్రో రూట్. మెట్రో రూట్ అంటే ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ట్రాఫిక్ అనేది క్వైట్ కామన్గా ఉండేది. టైం కూడా అందులో 7 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రావెల్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు అండ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ స్టార్ట్ అవుతారు. సండే కొంచెం తక్కువ ఉంటుంది కానీ రష్. వెన్ ఇట్స్ కమ్ టు వీక్ డేస్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి దేఖ్నా ఇట్స్ డిఫికల్ట్. కొంచెం ఈ ఆటో వాడు క్రాష్ ఇచ్చేవాడు. ఈ ఆటో వాళ్ళు అంటే వాళ్ళని అనాలనో తెలియదు, వాళ్ళని అనకూడదో తెలియదు. నాట్ ఆల్ ద ఆటో పీపుల్, ద ఫ్యూ పీపుల్ హూ డూ ర్యాష్ డ్రైవింగ్స్. బేసికల్గా నేను ఇంత కార్నర్లో ఉన్నా, ఈ పక్క రోడ్ లేదు, ఇంకా మరీ కార్నర్కి వెళ్ళిపోతే నేను ఎలా వెళ్ళాలి? సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:45 అయింది టైము. అసలు ఈ రోడ్లో ట్రాఫిక్ చూడండి, అసలు సైకిల్ తొక్కడానికి కూడా మాకు కుదరలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ బస్సులు ఆటోలు అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ దాని తర్వాత ఖైరతాబాద్ గణేష్ కూడా చాలా మంది జనాలు ఉన్నారంటే ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాము. అండ్ ఇక్కడ కార్లు అన్నీ పార్క్ చేసి ఉన్నాయి, మాకు పోవడానికి స్పేస్ కూడా లేదు, అందుకే లోపలికి వచ్చేసాను డైరెక్ట్. ఓపెన్ కాలే బ్రో. సో గల్లీలు వస్తున్నాము. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది రష్ ఉంటారని. సో మార్నింగ్ కూడా చాలా రష్ ఉంది బికాజ్ ఎందుకంటే సండే, అందులో జనాలు ఎర్లీ మార్నింగ్ లేచేసారు. ఇదొక పెద్ద బిగ్ హ్యాపీ న్యూస్, పొద్దున్నే లేయడం జనాలు. సో ఎప్పుడు మేమందరం కోరుకునేది కూడా అది, నాట్ బీ లేజీ ఆన్ ఆల్ డేస్, అట్లీస్ట్ ట్రై టు మేక్ యువర్ సండే లిటిల్ ఎఫెక్టివ్. సో ఫైనల్లీ వీ గాట్ వివిఐపి. అది ఎవ్వరు వేయలేదు, మేమే తీసుకున్నాం దాన్ని. గణేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా 3, 2, 1 గో. సో గ్యాంగ్ మొత్తం ఇదే. వెనకాల కూడా ఎంత రష్ ఉందో ఆ పైన. అసలు సండే మార్నింగ్ అసలు ఇంత రష్ ఉంటుంది అనుకోలే. అందరూ అశోక్పురనే వేసాడు, మొత్తం అశోక్పురనే వేసాడు. పొద్దున్నే పోదామంటే పొద్దున్నే లేకుండా 7:30కి వచ్చాము. 5:30కి రమ్మంటే 5:45 స్టార్ట్ అయింది రైడ్. 6:20 అందరం అప్పుడప్పుడు యాడ్ అయినాం, అప్పుడప్పుడు వచ్చినాం. మేమే టైంకి వచ్చినాం. ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ అందరం, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ టీం అందరూ ఒక్కసారి హాయ్ చెప్పండి. గణపతి ముందర అందరూ మమ్మల్ని చూసారు అడుగుతా అంటే జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా మంగళ మూర్తి. అట్లుంటారు ఖైరతాబాద్ దగ్గర. వైపు అయితే పొద్దున్నే నిజంగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో గణపతి దర్శనం అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్. ఎగ్జాక్ట్ టైం వచ్చి 7:40 అయింది. ఇంతవరకు ఏం తినలేదు. పొద్దున్నే
స్నానం చేసి అన్నీ హైప్ చేసుకుని వచ్చిన. ఫుల్ హంగరీ ఫుల్ ఉంది. సో మంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాము. అండ్ మీరు ఇన్ కేస్ ఖైరతాబాద్ గణేష్ని విజిట్ చేయాలంటే ఖైరతాబాద్ మెట్రో ఇస్ ద ఫస్ట్ స్టాప్ టు కమ్. అండ్ దెన్ వీ హ్యావ్ ద 6 more spots టు విజిట్ లైక్ ట్యాంక్ బండ్, సెక్రటరేట్, అమరవీర్ జ్యోతి, దాని తర్వాత బిర్లా మందిర్, అంబేద్కర్ స్టాచ్యూ, ఇలా మళ్ళీ లేక్ వ్యూ, ఇలా చాలా ఉన్నాయి. ఇదే ఖైరతాబాద్ మెట్రో దిగుతాం మనం పోవడానికి. అండ్ సైక్లింగ్ కుదిరితే వెళ్తాం అట్లా కూడా. మళ్ళీ అందరూ తొక్కలేరు సైకిల్ కాబట్టి వీల్ ప్లాన్ బ్యాక్, ఎందుకంటే ఆకలి అయిపోతుంది కాబట్టి. సో దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ప్రసాద్ ఎంఎక్స్ దగ్గరికి పోతున్నాము. అండ్ అక్కడ వెనకాల ఏం చెప్దాం అనుకున్నా అంటే యాక్చువల్గా ఆ టైంలో ఫోన్ ఓపెన్ చేయలేదు ఎందుకులే అని. అక్కడ చాలా టాటూ షాప్స్ ఉన్నాయి, దట్టు లోకల్ టాటూ షాప్స్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద టాటూ, మెయిన్గా నా సజెషన్ ఏంటంటే టాటూ వేయించుకోవద్దని చెప్పను, కానీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే. దెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ టాటూ అనుకుంటే సో లోకల్ టాటూస్కి ఎక్కువ వెళ్ళొద్దండి. బెటర్ గో ఫర్ ద హైలీ స్పెషలైజ్డ్ అండ్ ఎక్విప్డ్ ఉన్న టాటూ షాప్స్కి వెళ్ళండి, అక్కడ టాటూస్ వేయించుకోండి. ఎందుకంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్ అది లోకల్స్లో టాటూస్ వేయించుకోవడం. నాకు తెలిసినంత వరకు ఎవరో ముందర వీవీఐపీ వస్తున్నట్టున్నారు, పోతున్నాయి కార్లు. అండ్ దిస్ ఇస్ ద ప్రసాద్ ఐమాక్స్ వెనకలో ఉంది. ఫైనల్లీ వి కంప్లీటెడ్ రైడ్ అయితే అయిపోయింది. టోటల్ 28 kilometers వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ 28 kilometers రైడ్ చేయడం అంటే. ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా కష్టం, బట్ చేయొచ్చు. చేసిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి కామన్ ఉంటుంది. అది ఇంకా నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ముందు చెప్తానే వచ్చినా నేను. లెగ్ పెయిన్స్ వస్తాయి, ఫాలోడ్ బై బట్టు పెయిన్ ఉంటుంది వెనకాల ఆ పోర్షన్ మొత్తంలో. సో అది కామన్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేకపోతే. దాని తర్వాత కొంచెం మనం ఓకే చేయగలం అనిపిస్తే చేసేది, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. టోటల్ మేము పర్ అవర్కి 19 kilometers కొట్టాము. అంతే 20 రేంజ్ అంటే చాలా పెద్ద రేంజ్ కిలోమీటర్కి. అంటే మేమంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి కొంతమంది 25, 27 కూడా కొడతారు కొట్టేవాళ్ళు. 30 చాలా ఇంకా ఎక్కువ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కోసారి కొంతమంది కొడతారు. నేనైతే 19 చేశాను, నేను బ్రో ఇద్దరం కలిసి. ఇట్స్ ఓకే ఫైన్. 19 ఇట్స్ నాట్ ఎ బిగ్, మాకైతే పెద్దదే అది 19 అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్దాం. రూమ్ నుంచి సినిమాకి వెళ్దామని అనుకుంటున్నాము, చూద్దాం. కరెంట్లీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలి అయితే సంపేస్తుంది మామూలుగా.